రండి. ఇదేనా గ్రామ పంచాయతీ? ఈవో లేరా? మన గ్రామ పంచాయతీ నమస్తే. నమస్తే. ఓకే, ఒకసారి గ్రామ పంచాయతీ లోపలికి పోయి కూర్చొని మాట్లాడదాం. ఎవరు లేరా? సార్ లేరా? కార్యనిర్వహణ అధికారి లోపల ఉన్నాడు. పేరు మీరేనా? మీరేంటి? ఇక్కడ కాంట్రాక్ట్ బిల్ కలెక్టర్. మీరు కాంట్రాక్ట్, మీరు రెగ్యులరా? లేరా ఈవో గారు? ఏం లేదు, 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర మనది. కరపత్రం తీసుకురమ్మా. రథయాత్రలో భాగంగా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రయాణికం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారాలు, వాటి కోసం ప్రయత్నం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ఫ్యాన్ పనిచేయమా, మొత్తం స్టేట్ వైడ్గా పర్యటిస్తున్నాం. దాదాపు 3 నెలలు అయింది ఆదిలాబాద్ జిల్లా వచ్చి. నువ్వు పని చేయపో. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నది దేనికోసం? ప్రజల కోసమేగా. ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి? ప్రజలు సంతృప్తి పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయా? ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయా? ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనే లోపాలు ఉన్నాయా? లేదా ప్రభుత్వానికి నివేదించాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏం జరుగుతుందనేది ఎవరో ఒకరు అడగాలి. మీ ఆఫీస్ మీదే జనమే అయితే ఈ ఇద్దరికీ అనుసంధానం చేసి ప్రజలకి ఏం కావాలని ప్రభుత్వ కార్యాలయాలని ప్రశ్నించి ప్రజలకి కావలసినవన్నీ ప్రభుత్వ కార్యాలయాల నుండి సమాచారము అన్నీ తెప్పించుకొని ప్రజలకి అండర్స్టాండ్ చేస్తే ఎట్లుంటుంది? ఏమంటారు? నవ్వుముఖం పెట్టాలి. ఇది ఆలోచిస్తేనే ఎందుకు? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎట్లన్నా కాంట్రాక్ట్ నుంచి బయటేద్దాంలే కానీ అందరం కలిసి ఇక సమస్యలు అందరికీ నీకు లేవా? ఓ మొత్తం ఆయన ఇంటికి పోయి వచ్చి నేను అట్లా అందరికీ ఉన్నాయి సార్, నాకు కూడా ఉన్నాయి సమస్యలు. అసలు విషయం ఏంటంటే నాకు కూడా ఉన్నాయి. నాయా నీకు చెప్పుకోలేను, మీరే నాకు చెప్పండి. ఇది 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర 3.5 సంవత్సరాలు సాగుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అంతా. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మండలాలు అయినాయి. మీ ఈవో గారిని కలిసి అయ్యా మన బోధ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 14,000 మంది, ఎంతమంది అమ్మా? 15,000 అనుకుంటారు నాకు అందాజ. మరి ఈ ప్రజలు వీళ్ళు ఉండే ఇండ్లు, ఈ గృహాలు, వీళ్ళకి కావలసినటువంటి సమస్త సౌకర్యాలు, గ్రామ పంచాయతీ ద్వారా అందే సమస్త సౌకర్యాలు అందుతున్నాయా? అందకపోవడానికి గల కారణం ఏమన్నా స్టాఫ్లోనే సమస్య ఉందా? లేదా మీకు రావాల్సినవి పైనుంచి ఏమున్నాయి? లేదంటే డిపిఓగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ నుండి మనకేమైనా రావాల్సినవి ఉన్నాయా? ఈ పరిధి కాకుండా కలెక్టర్కి చెప్పేది ఏమైనా ఉందా? లేదు రాష్ట్ర ప్రభుత్వానికే గవర్నమెంట్కే నివేదించాల్సినవి ఏమైనా ఉన్నాయా? మన దగ్గర పనిచేసే 30 మంది దాదాపు గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి? ఇవన్నీ మాట్లాడదామని వచ్చినా. ఇదేం తప్పు కాదు, నేరం కాదుగా. అదే నువ్వు నవ్వుకుంటూ ఉండాలి. మాకు అంత ఛాయ్ కూడా పోయాలి. రండి, రావాలి. అర్జెంట్ పని ఉంటేనే చేసుకోండి, నేనేం జడగొట్టును. రండి. ఆఫీస్ అయితే కొద్దిగా నీట్గానే ఉంది మొత్తానికి. మీరు ఏమైనా ముందు చెప్పారా ఏంటి సార్? అదే ఈఓ గారు లేరు. ఇది ఈఓ గారు రూమా? మొత్తానికైతే అంబేద్కర్ ఫోటో అయితే పెట్టిండు మొత్తానికి. ఏం పేరు సార్ పేరు? మంచి మంచి పర్సన్ ఆయన. మొత్తానికి అబ్దుల్ కలాం తోడు పెట్టిండు, అంబేద్కర్ పెట్టిండు. ఇగో సర్పంచ్ గారు రూమ్. ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ లేదుగా పాపం. దా నాన్న
జెండా వందనం. మనకి ఇప్పుడు ఈ స్టాఫ్ ఈ ఆఫీస్ వివరాలు ఎవరు ఇస్తారు మనకి? ఆసిఫ్ భాయ్, మీరందరూ ఇప్పుడు ఏంది మీరు ఇందులో? బిల్ కరెక్ట్. ఓకే, బిల్ కరెక్ట్. రండి అమ్మా ఇట్లా రండి. లైట్ లేండి. అది బ్లీచింగ్ పౌడర్ ఉన్నది. దీంట్లో కరెంట్ పెట్టేయండి. లేదు, కరెంట్ లేదు, కరెంట్ పెట్టియాల్సిందే దీంట్లో. ఎప్పుడు పెట్టిస్తారు? ఇలా ఎర్తింగ్ వస్తుంది, మేమే తీసేసినాం. ఎర్తింగ్ ప్రస్తుతానికి ఒక బల్బ్ వేయడానికి నష్టం ఏంటి? ఉన్నది, బల్బ్ ఉన్నది, కరెంట్ ఉన్నది, మేమే తీసినాం. ఎర్తింగ్ వస్తుంది ఇది కూడా. అట్లా కాదు, నేను అక్కడి నుంచి వైర్తో తాత్కాలిక బల్బ్ తీయడం, నేను వైరింగ్ అనట్లే. నేను వైరింగ్ చేయడం వేరు, ఒక బల్బ్ పెట్టుకోవడం వేరు. సరే, బల్బ్ పెట్టు. ఏది మెటీరియల్ చూపించండి. ఏం మెటీరియల్ అమ్మా ఇది? బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్. అని ఓపెన్ చేయి, పేరు ఓపెన్ చేయండి. వర్కర్ పైన పేరుది. పేరు తీయండి అమ్మ, ఫోటో తీయండి పేరు. కొద్దిగా కింది కను బాబు తీయండి. ఆ కిటికీలు తీయండి లైటింగ్కి. చాలా రోజులైంది కాబట్టి గట్టిగా బిగితే వస్తుంది అట్లా. మళ్ళీ ఎదురులే అయితే. ఇది దీని క్వాలిటీ ఒకసారి బయట తీయమా, పౌడర్ కానీ తీయండి. ఓపెన్ పౌడర్ తీయండి కొద్దిగా. ఇది ఎవరిది? రెండు ఒకటేగా. ఇదే ఇట్లా ఒక ఓపెన్ చేయమ్మా. రెడీ? చిన్న చిన్న గ్రామ పంచాయతీలన్నీ ఇక్కడ నుంచి ఓపెన్ చేయి. ఇలా లోటాల నీళ్ళు తీసుకురా. మన బిల్ కలెక్టర్ ఏడి అన్న? ఏడి మీరేనా? డల్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. 100% ప్రజల తరఫున ఒక ఉద్యమ వేదికగా, ఒక రాజకీయ ప్రతినిధిగా ప్రతి కార్యాలయం ఎట్లా ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకి ఏ విధంగా సంక్షేమంగా పనిచేస్తుంది 100% వచ్చి అడుగుతాం. అర్థమైందా? ఈ ఓపెన్ చేయి. ఫోటో తీసిరు కదా, దాని నంబర్ కూడా ఫోన్ చేయండి. ఇట్రా. ఈ పౌడర్ ఏం పౌడరు? ఏం పౌడర్ ఇది? ఎవరు? బ్లీచింగ్ పౌడర్. ఇది ఏం పౌడర్ అంటున్నా? ఇది అసలు దేనికి వాడే పౌడర్ ఇది? ఇది ఏంటి అసలు? ఏం పౌడరు అమ్మా? దూరం. ఏం పౌడరు? దీనికి సంబంధించింది ఎవరయ్యా? దీని ఇన్ఛార్జ్ ఎవరు? ఈ వర్కర్లతో పని చేయించేది ఎవరు రోజు? ఎవరు? జవానా, మేస్త్రి ఎవరు దీని మీద? ఇది అందరికి సంబంధం ఉంటుంది వాటర్ సప్లైలకు. ఇంకా ఇక్కడ బావిలో కానీ బావిలో ఉన్న మంచి నీళ్ళల్లో వాడే బ్లీచింగ్ పౌడరేనా? బ్లీచింగేనా? మరి చెప్పరే అన్న బ్లీచింగ్ అని. టిఫిన్ చేయలేదా పొద్దున? టిఫిన్ తీసుకురండి సార్కి. బ్లీచింగ్ పౌడరేగా ఇది. బ్లీచింగ్ పౌడర్ అనేది ఎందుకు చెప్పట్లే మీరు? ఎప్పుడు? ఇందాకనే చెడుతున్నా, అన్న చెప్పినా కదా. ఈ బ్లీచింగ్ పౌడర్ని ఇది ఎట్లా తెలవాలమ్మా మనకి? నేను చెప్పనా, మీరు చెప్తారా? ఎట్లుంది ఇది?
ఇంతవరకు ఎవరు అడగలేదు. 100% అడుగుతా నేను, ఆ, 1000% అడుగుతా. అడగదు సార్. ఎవడు అడగడు. అంటే ఎవరి సెల్ ఫోన్లలో ఎవరు సెల్ ఫోన్ పనుల వాళ్ళు ఉన్నారు. అంటే మా పని ఏంది 100% అడిగితే నీ పని కాదు ఇదా. చెప్పింది చేయడం. ఈ యజమాని కింద బానిస మనస్తత్వంతో ఉండబాకండి. మీకు ఏమీ కాదు, మీకోసమే వచ్చింది ఇది. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురించి కూడా నేను మాట్లాడను. ఈ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎంత క్వాలిటీ ఉంది, అందులో ఏమేమి కలిసింది. బ్లీచింగ్ పౌడర్ అంటే ఒక కెమిస్ట్రీ ఉంటుంది దానికి. అందులో ఏమేమి కలిస్తే వాటర్ పరిశుద్ధంగా ఉంటుంది, శుద్ధమైన వాటర్ వస్తుంది. అందులో బ్యాక్టీరియా గీటర్ ఎట్లా చచ్చిపోతుంది, లోపల ఉన్నటువంటి మొత్తం ఫిల్టర్ ఎట్లా అవుతుంది, బ్లీచింగ్ పౌడర్ తోటి ఏ విధంగా క్లీన్ అవుతుందో దానికి ఒక కెమిస్ట్రీ ఉంటుంది. నేను ఆ కెమిస్ట్రీతో మాట్లాడతా. ఆ విధంగా మీకు సంబంధం లేదు ఇది. మాకు తెలియదు. ఇప్పుడు సపోజ్ అనుకుందాం ఇది క్వాలిటీ లేదనుకుందాం. క్వాలిటీ లేకపోతే మనకు నీళ్ళ సౌకర్యంలో కూడా క్వాలిటీ రాదు. మరి ఇది క్వాలిటీ తెప్పిద్దాం వద్దా? అది సబ్జెక్ట్. గ్రామ పంచాయతీ చిన్న చూపు చూస్తారు, బ్లీచింగ్ పౌడర్ చిన్న చూపు చూస్తారు. కానీ ఈ బ్లీచింగ్ పౌడర్ తోటే మొత్తం గ్రామంలో ఉన్న ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉంది. ఈ బ్లీచింగ్ పౌడర్ తోటే ముడిపడి ఉంది. ఈ బ్లీచింగ్ పౌడర్ ఒరిజినలా, దీని ఏంటి, దీని కథ ఏందో నేను ఒక కెమిస్ట్ దగ్గరికి పంపి, ఒక వ్యక్తి దగ్గర పంపి క్లియర్గా ఈ పౌడర్ యొక్క వాల్యూ ఏంటి, ఎట్లా ఉందని తెలుసుకుంటాను. ఈ పౌడర్ని ప్యాక్ చేసుకొని రండి అమ్మ, పొట్లోనే ప్యాక్ చేసుకొని రండి. కూర్చోవాలమ్మా, నువ్వు కూర్చోవాలా, బాజాప్తగా కూర్చోవాలి. నేనే నిలబడతా. ఎవడో ఒక ఆఫీసర్ ఎవరైనా వస్తారు కదా, వర్కర్లు అంతా లేచి నిలబడతారు. దేనికి నిలబడతారమ్మా? నాకు ఇప్పటివరకు అర్థం కాలే. ఇప్పుడు నేను తెల్లగుడ్డలు వేసుకొని వచ్చిన, నువ్వు బర్రని లేచి నిలబడుతూనే ఉన్నావు. దేనికి నిలబడాలా? నీ పని గౌరవం నీకెంత గౌరవం, నా పని గౌరవం నాకంత గౌరవం. నీ పని కలెక్టర్ చేస్తాడా? మాట్లాడాలా? కలెక్టర్ చేస్తాడా నీ పని? ఎంఆర్ఓ చేస్తాడా నీ పని? ఎంఆర్ఓ పని నువ్వు చేస్తావా? అంటే నీ పనికి ఉండాల్సిన గౌరవం నీకుండాలా, ఎంఆర్ఓ పని గౌరవం ఎంఆర్ఓకి ఉండాలి. ఎంఆర్ఓ వస్తే ఎందుకు లేచి నిలబడాలా? పోనీ నువ్వు వస్తుంటే ఎంఆర్ఓ లేచి నిలబడతారా? ఎవరి పని వాంది. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. వేరే దేశంలో ఇట్లా ఉండదు. ఓరి రాగానే బలాపరాన్ని లేచి నిలబడుతుంది. బాజాప్తగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలా. మున్సిపాలిటీ వర్కర్స్, గ్రామ పంచాయతీ కార్మికులు అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలా. గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక్కసారి స్ట్రైక్ చేస్తే ఊరే చచ్చిపోతుంది. చేస్తారా మరి? మీ హక్కుల కోసం చేసారు ఎప్పుడన్నా? మీ సఫాయి పని, కాలువల పని మొత్తం బంద్ చేయండి. 10 రోజులు, 10 రోజులు కాదు, నెల రోజులు పని చేయండి. 3 నెలలు పని చేస్తాం. అది అట్లా. అందుకనే మీరు ఏ ఊరు లేచి నిలబడి మంచి కూర్చో, గంభీరంగా కూర్చో. ఆఫీసర్లు వచ్చినా అంతే కూర్చో, ఆఫీసర్ వచ్చినా అంతే కూర్చో. ఏదైనా అయితే నాకు చెప్పు, ఏదైనా అయితే నాకు చెప్పు. ఇందులో తప్పేం లేదు. కూర్చోడు, నీ బాధ్యత నువ్వు కూర్చుండు. నేరమా తప్ప? ఇక్కడ కార్మికుల సమస్యల మీద మా భూమి రథయాత్రలో భాగంగా మీరు వచ్చిన సందర్భంగా మా సమస్యలు చెప్పుకుంటామని రావడం జరిగింది సార్. ఒక వినతి పత్రం ఇస్తామని అన్నారు. 4 ట్రాక్టర్లు ఉండాలా, ఒకటే ట్రాక్టర్ ఉంది, ఒకటి ప్రైవేట్ పెట్టిండ్రు. దాంతో కార్మికులు నాలీలు తీసి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇంకా 2 నెలల జీతాలు రావాలా వీళ్ళకి. నెలసరి జీతం అనేటువంటిది క్రమం తప్పకుండా కూడా ఇవ్వట్లేదు. అట్లాగే 9,500 ఏమాత్రం సరిపోదు. అసలు కూరగాయల రేట్లు పెరిగినాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి జీతం పెంచాలని గవర్నమెంట్ దృష్టిలో మీరు తీసుకుపోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. చాలా మా పరిస్థితులు చాలని పేదరికం నుంచి ఊరు శుభ్రం చేస్తూ ఇబ్బందులు పడుతున్నాం సార్. మా బాధల్ని మీకు వినతి పత్రం ఇస్తాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని వీళ్ళు కోరుతున్నారు సార్. ఒక వినతి పత్రం ఇస్తాం. ఇట్లాంటి మీరు ఇట్లా నిలబడండి. అందరు దగ్గరికి జరుగు. మీరు కూడా పట్టండి ఇట్లా. పర్లే. సరే అమ్మ, ఇటు రండి, ఇక్కడ కూర్చున్నారా? రావాలా? ఇక్కడ కూర్చోండి, వర్కర్లు అంతా కూర్చోండి అమ్మ.
కూర్చోవాలా కుర్చీలు కూడా తెప్పియాలా రాజుబాయ్ బిల్ కలెక్టర్ బాయ్ ఇంకా నిలబడద్దు ఎవరు నిలబడద్దు కూర్చోండి కూర్చో ఇంకెవరున్నారు వర్కర్స్ గ్రామ పంచాయతీ వర్కర్లు ఎవరున్నారు మీరిద్దరు ఇగో నల్లగంగా ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ ఉండిద్దా ఊర్లో ఎక్కడైనా మురికి కాలు ఉంటే అది తీయరాకుంటే కొంచెం మెట్ల మీద ఇల్లు కట్టుకుంటారు కదా దానిలో దునికి మరి చేస్తారు సార్ ఇలా నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను ఈ పార్టీ రిటైర్మెంట్ రెగ్యులర్ అయ్యి రిటైర్మెంట్ కావాలి సార్ ఇప్పటికైనా గ్రామ పంచాయతీ వర్కర్లు ఈ దేశం మొత్తంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయమ్మా అయ్యా ఈ లెక్కలని తెలవాలి నీకు ఈ లెక్కలని తెలవాలి నువ్వు మనిషి లోతు అంత డ్రైనేజీలో దూకుతావు అవునా ఏనో ఈ అమాయకత్వంగా బతకొద్దు మనిషి లోతు ఎంత ఉంటుందో అంత లోతు ఇంకా అవసరమైతే ఇంకా లోతులోకి కూడా పోయి మునిగి దాంట్లో నుంచి అన్నీ తీసుకొని బయటకు వచ్చి క్లీన్ చేస్తావు కానీ గ్రామ పంచాయతీలో ఈ దేశంలో అమ్మ 6 లక్షల గ్రామాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు చెప్పాలా 6 లక్షల పైసలు అంటావు కదా మరి చెప్పు 6 లక్షల గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో 12,500 గ్రామాలు ఉన్నాయి రెవెన్యూ గ్రామాలను అట్లా పెడితే 12,500 గ్రామాలు ఉన్నాయి దాదాపుగా కొంచెం అటో ఇటుగా కొన్ని తీసేసిన 5 లక్షల గ్రామాల భారతదేశంలో 5 లక్షల గ్రామాలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీ వర్కర్ అయినా ఒక రెడ్డి వెలమ దూరం ఉంటాడా కాలువలు తీసే దాంట్లో గ్రామాలల్లో గ్రామ వర్కర్లు గ్రామ పంచాయతీ వర్కర్లల్లో ఒక బ్రాహ్మణుడు కానీ ఒక రెడ్డి కానీ ఒక వెలమ దూర కానీ ఒక కమ్మ కానీ ఉంటారా ఉండరు ఎందుకు ఆ పని చేయడా నేను పేదాయన్ని నేను మా దాంట్లో కూడా పేదోళ్ళు ఉన్నారని అంటారుగా రెడ్లు మరి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇస్తే చేస్తారా వచ్చి చేయరు కాలువలు తీయాల పొద్దునే లేచి ఎంత అగ్లీగా ఉన్న కాలువనైనా కొన్ని కాలువలు ఎంత భయంకరంగా ఉంటాయి మీకు తెలుసుగా ఎంత భయంకరంగా ఉంటాయి కాలువలు అది చెప్పడానికి వీల్లేనంత దుర్గంధభరితమైనటువంటి అలాంటి కాలువలు తీసేది మీరు కదా ఒక్క అగ్రకులం ఆయన కాలువలు తీసే దాంట్లో ఉంటాడా పెద్ద కులపోలు ఉంటారా ఎవరుంటారు ఇందులో మాలమాదిగలు ఎస్టీలు అట్టడుగు కులాలు ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉంటారు మళ్ళా ప్రధానమంత్రి వచ్చి వామ్మో కరోనా టైంలో మీరు అంత సేవ చేసిరు ఇంత సేవ చేసిరు అని కాళ్ళు కడుగుతాడు దండం పెడతాడు ప్రధానమంత్రి మోదీ రేవంత్ రెడ్డి కేసీఆర్లు మా కాళ్ళు కడగొద్దు మాకు దండము పెట్టొద్దు మా ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేసి టీచర్ ఉద్యోగానికి ₹1,00,000 ఎట్లా జీతం ఇస్తారో గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా నెలకి ₹1,00,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు టీచర్ ఉద్యోగం కన్నా ఎక్కువ పని చేస్తారా లేదా మీరు ఎంఆర్ఓ ఉద్యోగం కన్నా పెద్ద పని చేస్తారా లేదా డిగ్రీ కాలేజీ లెక్చరర్ కన్నా పెద్ద పని చేస్తారా లేదా కలెక్టర్ కన్నా గొప్ప పని చేస్తారా లేదా మీరు కలెక్టర్ వారం రోజులు సెలవు పెడతాడు జిల్లాకి ఏమన్నా అయిద్దా వారం రోజులు మీరు కాలువలు తీయకపోతే ఊరే చచ్చిపోయింది ఊరే చచ్చి పీనిగలు వెళ్తాయి గత్తర వచ్చింది ఊరికి మళ్ళీ పాదరోలు వచ్చిన గత్తర వస్తుంది అలాంటప్పుడు ఒక టీచర్కి ₹1,00,000 జీతం వస్తుంది నేనేమంటానంటే గ్రామ పంచాయతీ వర్కర్లకి రెగ్యులరైజ్ చేయాలి వీళ్ళకి పర్మనెంట్ చేయాలని నేను పుట్టక ముందు నుంచి ఉంది ఈ డిమాండ్ ఇంతవరకు పరిష్కారం అయిందా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులైన గ్రామ పంచాయతీ కార్మికులకి సంఘాలు ఉంటాయి ఈ సంఘాలు అగ్రకుల పార్టీలకి అనుబంధ సంఘాలయ్యి ఆ సంఘాలు దేనికి అనుబంధం పెద్దగా మాట్లాడండి అగ్రకుల పార్టీలకి మీ నోట్లో ఏం పెట్టుకున్నారు మరి ఏం ఆలోచిస్తాను పళ్ళ
సింపుల్ జరవాల నిన్ను వారం రోజులు చూస్తాను నేను. ఏం వింటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నా కార్యకర్త ఇట్లా ఇట్లా ఏం ఆలోచిస్తున్నావు? ఏమన్నా ఇప్పటిదాకా నేను ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ వర్కర్లకి ఇంకా చాలా కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇవి కొంతవరకు మేలు చేయొచ్చు కాదనట్లే, కానీ ఈ సంఘాలు అగ్రకుల పార్టీలకు అనుబంధ సంఘాలు. ఇంతమంది వేల మంది మెంబర్షిప్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి కార్మిక సంఘం ఉంది, సిపిఐ పార్టీకి కార్మిక సంఘం ఉంది, బీజేపీ పార్టీకి కార్మిక సంఘం ఉంది, ఎంఎల్ పార్టీలకి కార్మిక సంఘాలు ఉన్నాయి. కానీ ఈ పార్టీలన్నీ దొరల పార్టీలు, అగ్రకులాల పార్టీలు. వాటికి అనుబంధంగా ఈ కార్మిక సంఘాలు ఉంటాయి. ఈ కార్మిక సంఘాలు ఇన్ని రోజుల నుంచి ఇంతకాలం నుంచి పోరాటం చేస్తున్నాయి కదా, మరి పర్మనెంట్ ఎందుకు కాలేదంటే ఈ రాష్ట్రాన్ని పాలించే పార్టీలు దొరల పార్టీలే. మీరు నాయకత్వం ఏ పనిలో ఏ కార్మిక సంఘాలలో ఉంటారో ఆ కార్మిక సంఘాల పార్టీలు కూడా దొరల పార్టీలే. ఈ దొరల పార్టీలు ఆ దొరల పార్టీలు ఒక్కటై మనకి మాత్రం కార్మికులకి రావాల్సిన హక్కులు పర్మనెంట్ ఉద్యోగాలు రావట్లేదు. నేనంటున్నా, ఒక టీచర్ ఉద్యోగానికి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు, ఒక లెక్చరర్కి 2 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు, ఒక డాక్టర్కి 2.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చినప్పుడు, ఈ దేశ రాష్ట్రపతికి 4 లక్షల రూపాయల జీతం ఇచ్చినప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్కి 9,000 ఇవ్వడం ఏందంటున్నా. ఇంతకన్నా పాపం, నేరం, ఘోరం ఉందా దేశంలో? ఉన్నదా ఇది అంటున్నా. ఎందుకు ఫైల్ మీద సంతకం పెట్టకూడదు? గ్రామ పంచాయతీ వర్కర్లు దాదాపు లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. ఇన్ని లక్షల మంది గ్రామాలని ఊడ్చి, కాలువల్ని తీడ్చి, గ్రామం మొత్తాన్ని శుభ్రంగా తయారు చేసి, ఏ జబ్బులు రాకుండా పొద్దున 3 గంటల కొంపల లేచి తినక రోడ్ల మీద పడి రోడ్లన్నీ శుభ్రం చేసి, కాలువలన్నీ శుభ్రం చేసి, ఊరు మొత్తాన్ని అలంకరిస్తే కానీ ఈ ఊరిలో పనులు జరగవు. అలాంటి వర్కర్కి 1,00,000 రూపాయల జీతం ఈ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తుంది. 1,00,000 రూపాయలు వద్దంటే ఇది ఒకలా ఇస్తున్నాను సార్. మేము ఒక్కొక్క 30 సంవత్సరాలు చేయబడి అదే జీతం అంతా ఉన్నాం సార్. ఉంటే బొందక దగ్గర అయిపోయాం. అది బొందకు 30 సంవత్సరాలు 90లో జాయిన్ అయ్యాం సార్. తర్వాత ఈ టీబీ రోగం వస్తుంది. టీబీ రోగం ఎవరికి వస్తుంది అంటే కాలువలు తీసి బువ్వ లేకుండా, తిండి లేకుండా కాలువలు తీసే ఈ వర్కర్లకే టీబీ రోగం వస్తుంది. అది ఊపిరితిత్తులకు పోతుంది. ఆ ఊపిరితిత్తులన్నీ బలహీనపరిచి తిండి లేని శరీరాలకి టీబీ రోగం వస్తుంది, ఊపిరితిత్తుల రోగం వస్తుంది, నెత్తురు పోతుంది, జ్వరాలు వస్తాయి. జ్వరం వచ్చి 106 డిగ్రీలు అయ్యి చచ్చిపోతున్న పొద్దున్నే మళ్ళీ కాలువలు తీయడానికి పొద్దున్నే బయటికి రావాలి. మీరు టిఫిన్లు అడుక్కోవాల్సిన కర్మ ఏందమ్మా? పొద్దున హోటళ్ళ కాడికి పోయి మీకు 1,00,000 రూపాయలు జీతం ఉంటే టిఫిన్ల కాడికి పోయి మళ్ళీ ఆడనే టిఫిన్ సెంటర్ల కాడ నిలబడి వాడు టిఫిన్ పెడతాడో పెట్టడో, ఉత్తగా అడుక్కోవడానికి నిలబడాలన్నా? ఇది ఆత్మగౌరవమేనా? ఒక టిఫిన్ సెంటర్ కాడికి పోయి ఛాయ్కి టిఫిన్కి నిలబడాలన్నమ్మ? మన కాడ కాకపోతే ఇంకో అన్ని ఊర్లలో జరుగుతుంది. మీకే 1,00,000 రూపాయలు జీతం ఉంటే ఆ టిఫిన్ అడుక్కుంటారా? ఆ ఛాయ్ పోయేమని అడుక్కుంటారా? ఎందుకు? నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, మనమంతా ఒక పేదల వర్గం కదా. నా వాళ్ళు అడుక్కోవడం అంటే మీరు అడుక్కున్న అణగారిన వర్గాలందరి ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్టు. ఎందుకు అడగాల్సి వచ్చింది? వాడు ఇచ్చే 9,000 సరిపోవట్లే. ఆ 9,000 కూడా ఒక నెలకి రెగ్యులర్గా జీతం వేస్తాడా? అది ట్రెజరర్ నుంచి ప్రతి నెల వస్తుందా? అది లేదు. ఏ 3 నెలలకో జీతం వేస్తాడు. ఆ జీతంతో బతకలేము. బతకలేం కాబట్టి మళ్ళీ పొద్దున్నే మధ్యాహ్నం 12 గంటలకు ఊడ్చి 11-12 గంటలకు 2 గంటలు నిద్రపోతారు, గంట సేపు రెస్ట్ తీసుకుంటారు. ఎంతకాలం ఈ చాకరీ? మళ్ళీ దీంట్లో ఎదవ రాజకీయాలు ఒకటి ఎంటర్ అవుతాయి, రాజకీయాలు. అందుకనే మనం కోరేది ఏంటంటే తెలంగాణ గడ్డ మీద ఇన్ని వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో పనిచేసే లక్షలాది మంది ఎస్సీ ఎస్టీలు, ముఖ్యంగా మాదిగలు, మాలలు, మిగతా ఎస్టీలు, ఒకరిద్దరు ఎక్కడో కొంతమంది చేతుల మీద లెక్క పెట్టే అంతమంది బీసీలు. ఏ రెడ్డి దొర ఇందులో పనిచేయడు, ఏ వెలమ దొర పనిచేయడు, ఏ బ్రాహ్మణుడు పనిచేయడు. మళ్ళీ మేము పేదోళ్ళం ఉన్నాం కదా అంటే మరి వచ్చి పని చేయరాదు? ఒకరిని ఉద్యోగం నుంచి తీపిచ్చే నీకు ఇప్పిస్తామంటే చేయడు ఆ పని. ఇప్పుడు మనం ప్రధానంగా కోరేది ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్లు భారతదేశంలో వేల లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారు. అందరికీ గౌరవం ఉంటుంది. కానీ అత్యంత పనిచేసి సమాజాన్ని శుభ్రపరిచే గ్రామ పంచాయతీ కార్మికుడికి విలువ లేదు, గౌరవం లేదు. మీకు ఎవడో నమస్తే పెడతాడా? ఊళ్ళో ఒక షాప్ వాడు మీరు పెడతారా? వాడు పెట్టాలి కదా మీకు. వాడు ఎందుకు పెట్టాడు మీకంటనా?
ఊర్లే ఊర్లే ఊరు మొత్తాన్ని క్లీన్ చేసి మీకెందుకు పెట్టాడు వాడు నమస్తే మీరే నమస్తే సార్ అని ఎందుకు అంటారు మీరు హోటల్ కాడికి పోయి నమస్తే సార్ అని అలా నిలబడ్డ వాడు ఛాయ్ నిలిపోతాడని అదే సార్ జీతం చిన్న పిచ్చాలు అడగవద్దు ఎవరిని పిచ్చాలు అడగవద్దు అదే నేనేమంటానంటే ₹1,00,000 జీతం కావాలి మనకి దాంట్లో మొదటి అడుగు ఫస్ట్ పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలా మనకు వైద్య సదుపాయం కలవడానికి బీమా సౌకర్యం ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి అన్ని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లకు పోయి మనం ఉచితంగా చూపించుకునే అవకాశం ఉండాలి మన బిడ్డల చదువుకు ప్రత్యేకమైన రాయితీ కావాలా డబుల్ బెడ్రూమ్లకు అవకాశం ఉండాలా మనకు అంతో ఇంతో చేసుకోవడానికి భూమి రావాలా ప్రభుత్వ సౌకర్యాలన్నీ గ్రామ పంచాయతీ వర్కర్లకి మొదట ప్రాధాన్యత ఇచ్చి ఆ అవకాశాలన్నీ మనకు కల్పించాలి మనకి అన్ని రకాల ప్రభుత్వ కార్మికులకు సంబంధించిన సర్వ హక్కులు వీళ్ళకి అందాలి ఇవే కాకుండా ఇమీడియట్గా గవర్నమెంటు మన ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ వర్కర్లందరినీ ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధాన్ని మొదలు పెడుతున్నాం ఆ యుద్ధంలో మీరంతా కలిసి రావాలి మొట్టమొదటి డిమాండ్ గ్రామ పంచాయతీ ఇప్పటిదాకా పనిచేస్తున్న వర్కర్ల యొక్క ఉద్యోగాలన్నీ క్రమబద్ధీకరించి రెగ్యులరైజ్ చేసి ఫుల్ జీతం స్కేల్ జీతం ఇవ్వాలి మనకి ఆ జీతం ముందు ఆయన అటెండర్ లెవెల్ ఇస్తాడా లేకపోతే ఏ లెవెల్ ఇస్తాడో చూద్దాం ఆ జీతంతో పాటుగా అది ముందు రాబట్టి ఒక టీచర్కి వచ్చిన జీతం మనకి ఎందుకు రాకూడదు నీ పని నా పని నీ పని కన్నా గొప్ప పని కాదా మరి ఇయాల్టి పని ఇది గ్రామ పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత చేస్తున్నాం గ్రామ పంచాయతీలు పుట్టక ముందే ఊరు మొత్తాన్ని క్లీన్ చేసిన కులం అవునా కాదా తాతలు 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 చచ్చిపోయిన పశువుని బయట వేసిన దేవుడు చచ్చిపోయిన గొడ్లని చచ్చిపోయిన జంతువుల్ని బయట వేసినోడేవుడు నిజాం కాలం నుంచి గ్రామాలను ఊడిచిందేవుడు సచ్చిన శవాన్ని తగలబెట్టి శవాన్ని కాష్టంలో ఎత్తే సచ్చిన కుటుంబం ఎవడు ఉండడు ఆడ బర్రన గాలే శవం అంతా కాష్టం కాడ వాడే మనోడే ఉండి ఉండి కాళ్ళు లేచిన బట్టన కర్ర తీసుకొని అందులో కొట్టి తల పగిలిన దాకా అక్కడ ఉండి మొత్తం శవం గాలి బొక్కలు తయారైనాక ఆ బొక్కలు వాళ్ళకి ఇచ్చేంత వరకు ఆ శవం కాడ శివపుత్రులాగా మనం ఉంటుంది విక్రమ్ గడిపి శివపుత్రులాగా విక్రమ్ సినిమా శివపుత్రుడు ఉన్నాడు కామ్మ అదే మాదిగోళ్ళ బతుకు అంటరాని ఎస్సీల కులాల బతుకు అదే ఎవడన్నా దయ చూసిమిండా ఎవడన్నా దయ తెలిసిండా ఎందుకు దయ తెలవట్లేదంటే ఈ రాజ్యం మనది కాదు ఇది ఈ రాజ్యం అగ్రకులాల రాజ్యం రెడ్ల రాజ్యం వెలమదొరల రాజ్యం వేల సంవత్సరాల నుంచి వాడి కిందనే పనిచేసి మళ్ళీ గ్రామ పంచాయతీ వచ్చినా కూడా ఈ గ్రామ పంచాయతీ మళ్ళీ ఈయన కిందనే పనిచేసి అందుకనే రేవంత్ రెడ్డిని ఇమీడియట్గా అడుగుతున్నాం మ్యాన్ హోల్స్ అని ఉంటాయి పట్టణాలలో హైదరాబాద్లో ఆ మ్యాన్ హోల్ మూత తీయాల ఆ మ్యాన్ హోల్లో మొత్తం డ్రైనేజ్ కనెక్షన్ ఉంటుంది లోపల నీళ్లు బాగా ఊపికొచ్చి బయటకు వచ్చి మొత్తం ఆ వార్డు మొత్తం నీళ్లతోటి నిండిపోయి ఆ మ్యాన్ హోల్ మొత్తం నిండిపోతే ఆ బజారే అంతమైపోద్ది ఆ మ్యాన్ హోల్ మూత తీసి మన వర్కర్లని అందులో దింపి ఇప్పటికీ దేశంలో 1200 మందిని చంపిర్రమ్మ మాదిగోళ్ళని ఎస్సీలు అందులో పోతే గాలి ఆడదు గాలి ఆడట్లేదు నా వర్కర్ లోపలి పోయి సచ్చిండని ఇంకో వర్కర్ ఆయన కోసం పోతాడు వాడు రావట్లేదని మూడో వాడు పోతాడు మూడో వాడు రావట్లేదని నాలుగో వాడు పోతాడు నాలుగో వాడు రావట్లేదని ఐదో వాడు పోయి 6 చచ్చిర్రమ్మ హైదరాబాద్లో మ్యాన్ వాళ్ళది 6 మాదిగోళ్ళే చచ్చిర్రు ఎవడికి దయదలసే రాదా మనమే క్లీన్ చేయకపోతే దేశంలో కరోనా దేశమే చచ్చేది గ్రామ పంచాయతీ డాక్టర్ ఎంత సేవ చేసిండో ఒక డాక్టర్ ఎంత సేవ చేసిండో గ్రామ పంచాయతీ గ్రామం మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసి కాలువలు తీసి ఊరు ఉడిచి గ్రామం ఉడిచి ఆఫీసులు ఉడిచి మొత్తం క్లీన్ చేసి మీరు కూడా కరోనా టైంలో డాక్టర్ ఎంత చేసిండో మీరు అంత పనిచేసారు అందుకనే గ్రామ పంచాయతీ వర్కర్లందరినీ డాక్టర్గా గుర్తించాలని గవర్నమెంట్ ముందు డిమాండ్ చేస్తాను నీ పేరేంది ఏం పని చేస్తావు ఈడ గ్రామ పంచాయతీలో మోరీలు తీస్తావు నీ పేరేంటి డాక్టర్ రాజన్నాను నీ పేరేంది ఏం పేరు నేనేం పలికిన ఇప్పుడు నీ నిలబడు నిలబడ ఏం పేరు నీ పేరు అడు చెప్పు గ్రామ పంచాయతీ వర్కర్లందరినీ డాక్టర్ అనాలా మీరు ఎందుకంటే వైద్యం చేస్తారు ఎవరికి ఊరికి వైద్యం చేస్తారు గింత చిన్న చిన్న బోర్డు పెట్టగానే ఆర్ఎంపీ ఆయన డాక్టర్ అవుతారుగా ఆర్ఎంపీ ఆయన డాక్టర్ అవుతారు కానీ మీరు డాక్టర్లు కారమ్మా అందుకని మనం ఏం చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలలో పనిచేసే వేలాది మంది ఉన్నారమ్మా 1,00,000 పైన ఉన్నారమ్మా ఇంతమంది వర్కర్లందరి
వీళ్ళందరి యొక్క ఉద్యోగాన్ని, మీరు చేసే ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేసి గవర్నమెంటు పర్మనెంట్గా మిమ్మల్ని ఉద్యోగాలకు గుర్తించాలి, పర్మనెంట్ ఉద్యోగాలు గుర్తించాలి. ఇన్నాళ్ళు పడినటువంటి కష్టాన్ని నష్టాన్ని ప్రభుత్వం మీ రుణం తీర్చుకోవాలి. అందుకనే ఈ సందర్భంగా ఆ మ్యాన్ హోల్లో దిగి చచ్చిపోయారు. ఆ మ్యాన్ హోల్లో రేవంత్ రెడ్డిని దింపాలమ్మా. మ్యాన్ హోల్లో లోపలికి పోయి క్లీన్ చేయాలి, అలా చేస్తాడు ఆ పని. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను మ్యాన్ హోల్లో దిగి లోపలికి మ్యాన్ హోల్లో దిగి దాంట్లో ఉన్నటువంటి మొత్తం మట్టిని క్లీన్ చేసే పని నేను చేయగలను, ధైర్యంగా చెప్తాను నేను. ఎందుకంటే నా వాళ్ళు, నా బంధువర్గం, నేను ఈ వర్గానికి సంబంధించినవాడిని. నా కళ్ళ ముందు అనేక మంది ఇళ్లలో బాబాయిలు, పెద్దనాలు, చుట్టాలు ఇళ్లలో పెరిగినవాడిని. నాకు ఆ వర్క్ అంటే ఏంటో తెలుసు. నేను పుట్టకపోయి నాకు ఆ వర్క్ తెలుసు. ఎవడన్నా ఒక రెడ్డి ఆయన కానీ, ఒక అగ్రవర్ణం ఆయన, ఒక వెలమ ద్వారా మ్యాన్హోల్లో దిగుతాడా? కేసీఆర్ని దింపాలి మ్యాన్హోల్లో. అసలు కేసీఆర్కి ఎందుకంటే సన్నగా ఉంటాడు కాబట్టి మ్యాన్హోల్ పక్కగా ఉంటాడు, లోపల దింపాలి. దీనికి కాలువ క్లీన్ చేయమని అనాలి. అందుకని తెలంగాణ గడ్డ మీద 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కొద్దిమంది అణగారిన కులాలే పనిచేస్తున్నాయి గ్రామ పంచాయతీలో. వీళ్ళంటే ప్రభుత్వానికి చులకన, వీళ్ళకి అంటే గౌరవం లేదు, వీళ్ళ మీద విలువ లేదు. వీళ్ళకు ఉన్నటువంటి 9,000, 8,000, 7,000 ఘోరాతి ఘోరమైనటువంటి వ్యవస్థ. కాబట్టి దీన్ని మొత్తాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి మీకు రావాల్సిన స్కేల్ జీతాన్ని వచ్చేటట్టు చేస్తే మీ కుటుంబాలు, మీరు, మీ పిల్లలు, మీ ఆరోగ్యం, మీ చదువులు, మీ ఇండ్లు కలకాలం చల్లగా హాయిగా ఉంటుంది. కాబట్టి దానికోసం పోరాడదామా వద్దా? అందుకోసం దాని పోరాటానికి ఒక ప్రణాళిక సిద్ధం కాబోతుంది. ఆ ప్రణాళిక ప్రకారం మీరంతా రావాలి, ఆ పోరాటంలో పాల్గొనాలి. పోరాటంలో పాల్గొంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే మా భూమి రథయాత్ర అనే పేరు మీద తెలంగాణ గడ్డ మీద 3.5 సంవత్సరాల యాత్ర చేస్తాం. మన ఊరు గ్రామ పంచాయతీ ఒకటే కాదమ్మా, అన్ని గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అందరి వర్కర్ల దగ్గరికి పోతున్నాం. కాబట్టి ఈ పని అంతా చేయాలని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా మరి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయడానికి, వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికి మరి చేసేటువంటి పోరాటం చాలా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. అందరం కలిసి పోరాడదాం. ఈ విషయంలో కలిసి వచ్చే శక్తులందరినీ కలుపుకుందాం. గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క మరి విలువని, ఆత్మగౌరవాన్ని పెంచడానికి మనందరం పాల్గొనాలని ఈ పోరాటంలో అందరం పాల్గొందామా? రైట్ రైట్. అమ్మా పౌడర్ తీసుకున్నారా? బ్లీచింగ్ పౌడర్? ఓకే ఓకే. ఇక గ్రామ పంచాయతీ ఈవో ఫోన్ ఎత్తుతండా సార్? ఇక్కడ ఇప్పుడు స్లో వాళ్ళ యూనియన్ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు కదా సార్, దాని మీదనే ఏదో రిప్రజెంటేషన్స్ రాస్తున్నారట. ఇప్పుడు స్లో ఉన్నారట, ఫోన్ ఎత్తట్లే. ఎత్తి అదే విషయం చెప్పింది సార్, రమ్మన్నా కానీ అదే పనిలో ఉన్నా అన్నాడు. ఓకే. ఓకే అమ్మా, ఓకే ఓకే. ఓకే అమ్మా.